సార్ లేరనుకుంటా అని బయట నుండి మాటలు వినపడ్డాయి. తను చిరుకోపంతో నా వైపు చూసింది. ప్లీజ్ నన్ను ఆపొద్దు, ఇంతటి అందాన్ని కళ్ళెదుట పెట్టుకొని ఉండలేకపోయాను అన్నాను. ఆపమన్నా ఆగేటట్టు లేరుగా అయ్యగారు అంది. అయితే కోపం పోయినట్లేనా అన్నాను. ఇంకా చెప్పాలా అంది. ఇక నేను రెట్టింపు ఉత్సాహంతో ఊగిపోయాను. ఇద్దరికి బాగా చెమటలు పడుతున్నాయి. ఫ్యాన్ వేయమంటారా అని అడిగాను. తను నా నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ వేయండి అంది. అమ్మో వద్దు, ఈ రౌండ్ ఇలా కానిద్దాం అన్నాను. ఎందుకు అంది. నేను పైకి లేచాక మీరు మనసు మార్చుకుంటే ఎలా అన్నాను. తను నవ్వుతూ అయితే రెండో రౌండ్ కూడా ఉందంటారా అంది. మీరు ఒప్పుకోవాలే గాని ఎన్ని రౌండ్లైనా వేసుకోవటానికి నేను రెడీ అన్నాను. నిజం చెప్పండి, ఇదే మీకు మొదటిసారా అంది. ఎందుకు అనుమానం వచ్చింది అన్నాను. ఎంతసేపు చేసినా మీకు బయటకు రాలేదుగా, అందుకే అడుగుతున్నా అంది. ఎంతసేపు చేశానంటారు? రబ్బరులో అయితే నాకు 20 నిమిషాలు పడుతుంది. మీది బాగా టైట్గా ఉంది కాబట్టి ఓ 15 నిమిషాల్లో అవుతుందేమో అన్నాను. వామ్మో, పావుగంట అంది గుండెల మీద చెయ్యి వేసుకొని. ఎందుకంత ఆశ్చర్యం అన్నాను. మా ఆయన పెళ్ళైన దగ్గర నుండి 3 నిమిషాల కంటే ఎక్కువ నిలబడింది లేదు. అది కూడా వారానికి 1 సారో 2 సార్లు. ఎప్పుడు బిజినెస్ క్యాంపులు. ఇవాళే ఢిల్లీ వెళ్ళారు. 15 రోజుల క్యాంపు అంది అసంతృప్తిగా. మరి 3 నిమిషాలేనా అని అడిగాను. అవును, తనైతే ఈ పాటికి ఎప్పుడో ముగించి పక్కకు తిరిగి పడుకొని ఉండేవారు అంది. మనం ఒకసారి టైం చెక్ చేసుకుందామా? ఇప్పుడు టైం ఎంత? 3:40. ఓ 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మొదలు పెడతాను. 4 గంటలకు సరిగ్గా అయిపోతే పావు గంట చేసినట్టు, సరేనా అన్నాను. సరే గాని ఇంతసేపు చేసిందో అంది. ఇది నెట్ ప్రాక్టీసు, అసలు బ్యాటింగు తర్వాత. టైము గడిచిందే తెలియలేదు. తానే ముందుగా చేరుకుని అదిగోనండి టైం అయ్యింది అంది. తను ఎంత ఆకలి మీద ఉందో అర్థం అయ్యింది. సెకండ్ల ముళ్ళు 9 మీద ఉంది. కౌంట్ డౌన్ బిగిన్స్ అని షో మొదలు పెట్టాను. ఇక లైఫ్లో మళ్ళీ అవకాశం రాదేమో అన్నట్టు జోరు పెంచాను. తర్వాత నాకు టైం దగ్గర పడిందని అర్థమయ్యి గడియారం వంక చూశాను. హే, టైం 4 దాటింది అన్నాను ఉత్సాహంగా. తను కూడా టైం చూసి వామ్మో మీరు సామాన్యులు కారు, ఇప్పుడు 20, ఇందాక 10 నిమిషాలు, కలుపుకుంటే అర్ధగంట. మరి రెండో రౌండ్ ఎంతసేపు చేస్తారు మహానుభావ అంది. 5 నిమిషాలు సేద తీరాక పైకి లేచాను. ముందు నేను ఫ్రెష్ అయి వస్తాను, అప్పటిదాకా మీరు అలాగే పడుకొని ఉండండి అన్నాను. ఇంకా మన మధ్య మీరు అవసరమా అంది తను. నిజమే, నేను వచ్చేదాకా నువ్వు అలాగే పడుకొని ఉండు, బట్టలు వేసుకోవద్దు అంటూ లేచాను. ఎందుకు అంది. వెయిట్ అండ్ సీ అని బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని బయటకు వచ్చాను. నేను కూడా వెళ్ళొచ్చేదా అంటూ లేవబోయింది. 1 నిమిషం నేను వచ్చేదాకా లేవద్దు అని మెయిన్ డోర్ తీసి బయటకు వెళ్ళాను. కాంపౌండ్ రౌండ్ కొట్టి వెనక తలుపు గుండా లోపలికి వచ్చాను. తను అలాగే పడుకొని ఉంది. ఇంటికి బయట నుండి తాళం వేశాను. కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఇక మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటూ మంచం దగ్గరకు వచ్చాను. ఇప్పుడు బెడ్ చివరికి రా అన్నాను తనతో. తను లేచి బెడ్ చివరన కూర్చుంది. కూర్చోవద్దు, అలాగే పడుకో అని తన నడుము బెడ్ చివరకు వచ్చేలా పడుకోబెట్టాను. విషయం ఏమిటో చెప్పు అంది. తను నేను చేస్తున్న పని అర్థం కాక. విషయం ఇది అంటూ లుంగీ తీసి పక్కన పడేశాను. అప్పుడే రెడీ అయిపోయాడా మీ వాడు? నీ దండానికో దండంరా బాబు అంది. మరేమనుకుంటున్నావు, ఇంకా చూద్దురు గాని మా వాడి తడాక అంటూ మళ్ళీ షో మొదలుపెట్టి పక్కకు చూశాను. ఏంటి, గడియారం కోసమా అంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అన్న ఆశ్చర్యంగా. ఇంకెందుకు టైం చూస్తావు, మినిమం అరగంట ఆగకుండా చేస్తావు అంది.